నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. అసలు ఎప్సెట్ ఏంటి, కౌన్సిలింగ్ విధానం ఏంటి, బ్రాంచెస్ ఏవేవి ఉన్నాయి, అందులో ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ విషయాలు మనకు వివరించడానికి నాతో ఉన్నారు టీసాట్ స్టూడియోలో సెక్రటరీ, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సీనియర్ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీరామ్ వెంకటేష్ గారు. హలో సార్, వెల్కమ్ టు టీసాట్. ఇంజనీరింగ్ ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదంటే ఒక ఇంజనీర్గా మీరు ఏమంటారు అసలు? ఇప్పుడు ఇంజనీరింగ్ మీద క్రేజ్ ఉండడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండడము, స్కిల్తో పాటు జాబ్స్ కూడా ఉన్నాయి. కన్వెన్షనల్ కోర్సెస్లో ఎక్కువ జాబ్స్ లేవని కూడా ఎక్కువ చాలామంది స్టూడెంట్స్ ఇటు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా అదే మెయిన్గా. ఇప్పుడు అమెరికా పోవాలన్నా, తర్వాత సాఫ్ట్వేర్ పోవాలన్నా, ఎటు పోవాలన్నా కూడా ఇంజనీరింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్సే చేస్తేనే అటు వెళ్తారనే ఉద్దేశంతో విద్యార్థులు అటు వెళ్తున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్లో ఉన్న ముఖ్యమైన బ్రాంచెస్ అంటే ఏంటి? అన్ని బ్రాంచ్లు ముఖ్యమే అని మనం అనుకుంటున్నా కూడా అందులోకి దిగిన తర్వాత విద్యార్థులు కొన్ని ముఖ్యమైనగా భావిస్తుంటే తల్లిదండ్రులు ఇంకొన్ని ఇవి బాగుంటాయేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్తారు? మా పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనవి అనేది ఏవి లేవండి, అన్నీ ముఖ్యమే. ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, టెక్స్టైల్ ఇంజనీరింగ్, ఫుడ్, తర్వాత బయోటెక్నాలజీ, ఆల్ ఇంజనీర్స్కి ఉన్న వాల్యూ దానికి ఉంది. కావాల్సి ఏంటంటే ఈ మధ్యలో ఒకసారి ఒక బ్రాంచ్కి డిమాండ్ పెరగడము తగ్గడం అనేది ఉంటుంటుంది. అదొక సైకిల్. ఒకప్పుడు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికలే ఉండేది, ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్స్ అనేవాళ్ళు. అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఆ సెక్టర్లోనే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల కంప్యూటర్ సైన్స్లో, తర్వాత ఫారెన్లను, సో ఈ కంప్యూటర్ సైన్స్ డిమాండ్ పెరగడం సరిపోయింది. ఎట్లా అంటే జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి న్యాచురల్గా పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఆ జాబ్స్, ఆ పర్టికులర్ బ్రాంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎంతమంది బయటకు వస్తున్నారు అనేది చూస్తే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది. మనకు డిమాండ్ ఒక 10,000, 20,000 ఉంది అనుకోండి, సప్లై 80,000-90,000 వేల మంది ఉన్నారు. కాబట్టి డిమాండ్ సప్లై ఒకసారి ఇంబ్యాలెన్స్ అయితే ఏమైందంటే మళ్ళీ షిఫ్ట్ అయిపోతుంది, కోర్ బ్రాంచ్కి షిఫ్ట్ అయిపోతుంది. సో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ కూడా తయారు చేసింది. దాని ఉద్దేశం ఏంటంటే కోర్ బ్రాంచెస్ యొక్క ప్రాధాన్యత తెలియజేయడానికి, తర్వాత వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ కోర్ బ్రాంచెస్ చేసిన వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, అలాగే కోర్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు కూడా మళ్ళీ సాఫ్ట్వేర్ తరఫున వెళ్ళొచ్చు కొన్ని సాఫ్ట్వేర్ నేర్చుకుంటే. సో ఏరోస్పేసు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత మ్యారిటైన్, అన్ని సెక్టర్లలో ఈ కోర్ బ్రాంచెస్కి ఉన్నాయి. ఇప్పుడు ఈ యుగం ఏంటంటే కోర్ సెక్టారు కంప్యూటర్ అనకుండా ఇట్ ఈస్ ఎ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. కోర్ బ్రాంచెస్ చేసిన వాళ్ళు కూడా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని కోర్సులను చేస్తే వాళ్ళు కత్తికి రెండు వైపులా పదున్నట్టు కోర్ బ్రాంచెస్ వాళ్ళకి జాబ్స్ వస్తాయి, అలాగే ఈ ఐటీ జాబ్స్ కూడా వస్తాయి. తర్వాత ముఖ్యంగా ఈ కోర్ బ్రాంచెస్కు ఎక్కువ గవర్నమెంట్ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇంకా కంప్యూటర్ సైన్స్కి ఉన్న క్రేజ్ కొన్ని ఏళ్లుగా అది అలాగే కొనసాగుతూనే ఉంది. ఏడాదికి ఏడాది ఆ క్రేజ్ అనేది పెరుగుతోంది తప్ప మిగతా బ్రాంచెస్ మీదకి మక్కువ పెరిగేలా అది చేయట్లేదు. అంటే దానికి ఎందుకు అంత క్రేజ్ అంటారు? కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది విద్యార్థులతో సహా వాళ్ళ పేరెంట్స్కి కూడా మైండ్లో దాదాపుగా అదే ఉండిపోయింది. కంప్యూటర్ సైన్స్ చేస్తే అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది, ఆ తర్వాత వాళ్ళకి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి. మిగతా వాటితో పోలిస్తే మరి దీనికి అంత క్రేజ్ ఏర్పడటానికి నిజంగానే ఉద్యోగ అవకాశాలు అంత ఎక్కువగా ఉన్నాయా? అవునండి, ఇప్పుడు గత 5-6 years చూస్తే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి హైదరాబాద్కి, బెంగళూరుకైనా. సో వాళ్ళ ఎక్స్పాన్షన్స్ వల్ల ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆ బ్రాంచ్ మీద ఒక డిమాండ్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు గత 5 ఏళ్ళ నుంచి చూస్తే మాత్రం దీనికి పెరిగింది. అంతకుముందు చూస్తే మాత్రం కోర్ బ్రాంచెస్కి ఎక్కువ డిమాండ్ ఉండేది. సో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్, గవర్నమెంట్ సెక్టార్లో, ఇరిగేషన్ సెక్టార్లో, రోడ్స్ అండ్ బిల్డింగ్లు, తర్వాత జిహెచ్ఎంసీలో జాబ్స్ పడేది. సో కొన్ని జాబ్స్ ఒక గత 10 ఏళ్ళ కాంచి పడకపోవడం వల్ల ఒక రీజను తగ్గడంకి. తర్వాత ఈ మినిరత్న, మహారత్న ఈ కంపెనీస్లో మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉండేది. సో ఈ ట్రెండ్ ఇప్పుడు ఒక 5 years నుంచే ఉంది.
తర్వాత ఒక ఆఫ్టర్ 5 years ఇంకొక 5 years తర్వాత డెఫినెట్గా ఈ డిమాండ్ సప్లై ఇంబ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి మళ్ళా నిరుద్యోగ సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది పర్టికులర్గా ఈ ఐటీ సెక్టర్లో. ఇప్పుడు మేము ఆల్రెడీ చూస్తున్నాం, మన అమెరికా యొక్క శాంక్షన్స్ తర్వాత చాలామంది రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, కంపెనీస్ జాబ్స్ పోతున్నాయి. అలాగా మనమేమో ఎక్కువ మందిని కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, జాబ్స్ ఏమో తక్కువైపోతున్నాయి. సో అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ముఖ్యంగా 5-6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సైకిల్ అప్ అయిపోయే దీనికి డౌన్ అయిపోయి దానికి కోర్ బ్రాంచెస్ యొక్క డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇంకా వెబ్ కౌన్సిలింగ్ విధానం కానీ లేదంటే మిగతా బ్రాంచెస్కి సంబంధించి మనం డిస్కస్ చేసే ముందుగా సార్, అసలు ఎన్ని బ్రాంచెస్, ఏంటి ఈ కోర్సులు అంటే ఏం చెప్తారు? మన రాష్ట్రంలో 175 కాలేజీలు ఉన్నాయండి. అందులో 19 గవర్నమెంట్ కాలేజీ, మిగతా 156 ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. సో మొత్తం 111,500 సీట్లు ఉన్నాయి. బి కేటగిరీ, ఏ కేటగిరీ కలిపి మొత్తం 111,000. అందులో మనకు దాదాపు 106,000 వరకు నిండుతున్నాయి. మిగతా ఒక 5-6 వేల సీట్లు నిండకుండా ఉంటున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఈ కోర్ బ్రాంచెస్ అంటే ముఖ్యంగా మనం పరిగణలో తీసుకునేది అంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్. ఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ రిలేటెడ్లో మనకు దాదాపు 14,500 సీట్లు ఉన్నాయి. మిగతా 111,000లో 14,000 మిగతా మొత్తం ఐటీ రిలేటెడ్ ఉన్నాయి. సో మన సీటు అడ్మిషన్స్ వచ్చేసరికి 87% మన కోర్ బ్రాంచెస్ నడుస్తున్నాయి. 91% ఈ ఐటీ సెక్టర్ అంటే ఐటీ సర్క్యూట్ బ్రాంచెస్ లైక్ మన కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ డేటా సైన్స్, ANML ఇవి, తర్వాత ఈసీ కూడా అందులో 91% ఉంది, ఇది 87%. అడ్మిషన్కి వచ్చేసరికి బాగానే ఉంది, నియర్ బై ఉంది. బట్ సీట్లకు వచ్చేసరికి దాదాపు 87% అంటే 87% మొత్తం కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్సే ఉన్నాయి. ఒక 13% సీట్లే కోర్ బ్రాంచెస్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే రేపు భవిష్యత్తులో సొసైటీలో ఆర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఏదైనా ఇంబ్యాలెన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్స్ట్రక్షన్ సెక్టార్ చూసుకోండి, రియల్ ఎస్టేట్ చూసుకోండి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ప్రాజెక్ట్స్, తర్వాత మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ఇందులో షార్టేజ్ ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ తయారు చేసేసి మనం వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాని యొక్క ప్రాధాన్యత ఏంది, ఎందుకు దాదాపు ఒక 5 ఏళ్ళ డాటా చూసుకుంటే 283% ఈ కంప్యూటర్ రిలేటెడ్ సీట్లు పెరిగినాయి. అయితే కోర్ బ్రాంచెస్ కి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం సార్. బిఫోర్ దట్ కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, సంగారెడ్డి నుంచి గణేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మా పాపకు 2,500 ర్యాంక్ వచ్చి బైపీసీ పాస్ అయింది. బైపీసీ? అవును సార్, బైపీసీ పాస్ అయింది. ఇంజనీరింగ్ కోర్సులో ఉస్మానియాలో, జేఎన్టీలో బయోటెక్నాలజీ రెగ్యులర్ కోర్సు పెడితే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం సార్. ఓకే, అయితే ఇప్పుడు ప్రైవేట్ లో సీట్ కొనాలంటే మాకు ఇబ్బంది, డబ్బులు పెట్టలేని పరిస్థితి. కాబట్టి కొంచెం గవర్నమెంట్ కాలేజీలు పెడితే అలాంటి వాళ్ళు హెల్త్ అవుతారో ఉద్దేశం సార్. సో ఇప్పుడు ఈ మనం డిస్కషన్లో మనం ఆ పాయింట్ చేయలేము. బట్ మీకు ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో లేదు కానీ ఉస్మానియా యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ 100% వచ్చేస్తుంది మీకు 2000 ర్యాంక్కి. అలాగే సిబిఐటి తర్వాత జేఎన్టీలో కూడా బీటెక్ బయోటెక్నాలజీ ఉంది, అందులో కూడా 100% మీకు వస్తుంది. భవిష్యత్తులో మాకు డిమాండ్ ఉంది, ఇది బయోటెక్నాలజీ పెట్టాలనే డిమాండ్ కూడా ఉంది. మన గవర్నమెంట్ కూడా పరిశీలిస్తుంది ఈ విషయంలో. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీకు మన తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను తర్వాత ఎంసెట్ కన్వీనర్ వెబ్సైట్లో లాస్ట్ ఇయర్ 2024 అడ్మిషన్స్ మొత్తం phase 1, phase 2, phase 3 ఎక్కడ కట్ ఆఫ్ అయింది, ఏ బ్రాంచ్ వైజు, ఏ కాలేజ్ వైజు, బ్రాంచ్ వైజు, కేటగిరీ వైజు, జెండర్ వైజు అన్నీ పొందుపరిచాము. మీరు చూసేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ వస్తుంది మీ ర్యాంక్ ప్రకారం అనేది, ఏ బ్రాంచ్, ఏ కాలేజ్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారండి, శ్రీధర్ గారు. హలో. నమస్తే. ర్యాంక్ ఎంత? 11,230. ఓకే. సో యాక్చువల్గా ఇది రావట్లేదు. సో
వేరే ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఉన్న ఆప్షన్స్ లో బెటర్ బీటెక్ బయోటెక్నాలజీ అనుకున్నాం మేము. బీటెక్ బయోటెక్నాలజీ వస్తుందా రాదా అనేది మేము ఇప్పుడు చెప్పాను కదా, మన ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డాటా ఎక్సెల్ షీట్లన్నీ పొందుపరిచాము. మీరు వెబ్సైట్ చూసి నిర్ణయం తీసుకోవచ్చు. రైట్. కోర్ బ్రాంచెస్కి సంబంధించి ఇందాక మీరు మాట్లాడుతున్నారు, ఎలాంటి బ్రాంచెస్ ఉన్నాయి, దేంట్లో మంచి అవకాశాలు ఉన్నాయి? కోర్ బ్రాంచ్కి వచ్చేస్తే ఫస్ట్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈ మూడింటిని కోర్ బ్రాంచ్. ఈ ఈసీఈ కూడా కోర్ బ్రాంచ్ కింద అటు ఇటు ఉంటుంది కొంత. సో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్లో ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినాం అనుకోండి, ఈ ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్లో రెగ్యులర్గా జాబ్స్ పడుతున్నాయి. తర్వాత మన జిహెచ్ఎంసి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. అని చాలా కంపెనీస్ ఉన్నాయి. సో అదే కాదు, సాఫ్ట్వేర్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఒక 2-3 కోర్సులు నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ మెకానికల్ ఇప్పుడు అన్ని బిహెచ్ఎల్ అనే కంపెనీస్ ఉన్నాయి కదా, మినీరత్న, మహారత్న, ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీలో ఒకవేళ ఎంట్రీ కావాలంటే గేట్ రాసేసి గేట్ స్కోర్ ద్వారా డైరెక్ట్గా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా ఎలక్ట్రికల్ అయినా ఎవరైనా గేట్ స్కోర్ ద్వారా తీసేసుకుంటున్నారు. కాబట్టి ఎంటెక్ గేట్ స్కోరు తర్వాత ఒక్కోసారి కొన్ని కంపెనీలు టెస్ట్ పెడుతుంది, ఆ టెస్ట్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు. అలానే మెకానికల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇప్పుడు సివిల్ సర్వీసెస్ వెళ్ళొచ్చు, తర్వాత ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వచ్చేసరికి అంత గవర్నమెంట్ జాబ్ సెక్టర్ లేదు. ఇప్పుడు వీళ్ళు 10-20 మంది అవసరం, వాళ్ళు ఒక్కరు అవసరం ఉన్న ఎవిడెన్సెస్ ఉన్నాయి, పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కంప్యూటర్ సైన్స్కి ఏమో ఎక్కువ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ ఉన్నాయి, ఈ కోర్ సెక్టర్స్ ఎక్కువ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఉన్నాయి కోర్ బ్రాంచెస్కి. ఓకే, రైట్. ఇంకా కౌన్సిలింగ్ విధానానికి వస్తే, ఆ కౌన్సిలింగ్ వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకునే విధానం, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. కౌన్సిలింగ్ విధానంలో చాలా జాగ్రత్త పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చెప్పినట్టు లాస్ట్ ఇయర్లో తనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఏ కాలేజీ ఏ బ్రాంచ్ వస్తుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఐడియా వచ్చినప్పుడు మీరు ఒక పేపర్ మీద మొత్తం ఆప్షన్స్ రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉస్మానియా, జేఎన్‌టీయూ టాప్ కాలేజెస్ ఉన్నాయి. టాప్ కాలేజెస్లో రాని బ్రాంచ్ ఫస్ట్ పెట్టుకోవాలి. రాని బ్రాంచ్ అంటే సిఎస్సి రాదు కావచ్చు, కానీ దాన్ని ముందుకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ మ్యాచ్ చేసుకుంటూ ఆయన ర్యాంక్ ప్రకారం ఎక్కడ వస్తుందో అక్కడ ఆగిపోతుంది కాబట్టి. సో ఫస్ట్ ఒక 300-400 ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒక డేంజర్ ఏంటంటే నాకు మంచి ర్యాంక్ వచ్చిందనే ఉద్దేశంతో తక్కువ ఆప్షన్స్ పెడతారు. ఆ తక్కువ ఆప్షన్స్ పెడితే సడన్ రాదు. సరే, ఈ లాస్ట్ ఇయర్ డాటా తెలియకనో లేకపోతే తెలిసి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటో తక్కువ ఆప్షన్స్ పెట్టేసరికి ఏమైందంటే అనుకున్న బ్రాంచ్ అనుకున్న కాలేజీలో రాకపోయే ప్రమాదం ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ పెట్టాలి. పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. ఎట్లా పెట్టాలంటే తనకు అనుకున్న బ్రాంచ్ ఉస్మానియా కంప్యూటర్ సైన్స్, జేఎన్‌టీయూ కంప్యూటర్ సైన్స్, సమ్ ఎక్స్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్, వై కాలేజ్ కంప్యూటర్, అట్లా కంప్యూటర్ సైన్స్ రావాల్సిన ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ అన్నిట్లో పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ బ్రాంచ్కి మళ్ళీ టాప్ కాలేజీలు పెట్టుకోవాలి. సో కాబట్టి ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్న దాంట్లో ఒక లిమిట్ లేదు, ఎన్ని పెట్టుకోవచ్చు. సో దెర్ ఇస్ నో లిమిట్. కాబట్టి సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టుకుంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్నే తప్పకుండా రావాలి. తనకు ఇష్టమైన బ్రాంచ్ అయినా ఇష్టమైన కాలేజ్ అయినా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్నే రావాల్సి ఉంటుంది. అది తప్పు చేస్తే తర్వాత సెకండ్ ఫేజ్లో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో కనుక వాళ్ళు రిపోర్ట్ చేయకున్నా, ఫీజు కట్టకున్నా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సీట్లు అవైలబుల్ ఉంటేనే సీట్ వస్తుంది. సీట్లు లెఫ్ట్ ఓవర్ సీట్స్ లేకుంటే ఎవరైనా కోర్సును పోయిన తర్వాత ఆ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఈ రెండింటికే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే మంచిగా ఎక్సర్సైజ్ చేసేసి మంచి ఆప్షన్స్ పెట్టుకొని పేపర్ మీద రాసుకొని ఒక 3-4 రోజులు దాని మీద, ఒక వారం రోజులు దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి. కాలేజ్లో మళ్ళీ విత్ ఇన్ ద కాలేజ్ బ్రాంచెస్ అలా. అంటే ఫస్ట్ ఫేజ్లోనే ఆ కౌన్సిలింగ్లో వాళ్ళు రిపోర్ట్ చేయాలా, ఫీ కూడా కట్టాలా, లేదంటే సెకండ్ మళ్ళీ కౌన్సిలింగ్ చేసి ఆ తర్వాత ఫీ పే చేయాలా? ఎట్లా ఫీ మీద కూడా వాళ్ళు కొంచెం డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. అవును. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో తనకి ఇష్టమైన బ్రాంచ్, ఇష్టమైన కాలేజ్ వచ్చిందనుకోండి. సో ఫీజు పే చేసేసి రిపోర్ట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ సాటిస్ఫై కాలే ఫస్ట్ ఫేజ్లో నాకు నచ్చిన కాలేజ్ రాకపోవచ్చు, నచ్చిన బ్రాంచ్ రాకపోవచ్చు,
బ్రాంచ్ అయినా ఏ కాలేజ్ అయినా నచ్చలేదనుకోండి, అప్పుడు ఫీజు కట్టిన అవసరం లేదు, తర్వాత రిపోర్ట్ చేయని అవసరం లేదు. కానీ ఒక డేంజర్ ఏంది ఉందంటే, నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ అందులో సీట్లు ఉంటేనే వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో కనుక రిపోర్ట్ చేసి ఫీజు కడితే ఈ సీట్ ఉంటుంది. కానీ సెకండ్ ఫేజ్ పోయేసరికి ఇప్పుడు ఒకవేళ మంచి రాలేదనుకోండి, ఈ పాత సీటే ఉంటుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మనము స్టూడెంట్ ఫీజు కట్టలేదు, రిపోర్ట్ చేయలేదు. సెకండ్ ఫేజ్కి అవకాశం ఉన్నా కూడా సబ్జెక్టు అవైలబిలిటీ, అంటే అది సీట్లు ఉంటేనే ఆయనకి అలాట్మెంట్ అవుతుంది, లేదు. కాబట్టి నమ్మకం అంటే కాన్ఫిడెన్స్ ఉంటే, లాస్ట్ ఇయర్ ప్రకారం నాకు ఈ పలానా కాలేజీ పలానా బ్రాంచ్ వస్తుంది తప్పకుండా అనే నమ్మకం ఉంటే చేయడానికి ఆస్కారం ఉంది. కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, నవీన్ గారు. సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో చెప్పండి. సార్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది? ఇందాక మీరు విన్నారో లేదో, మరి ఎలక్ట్రికల్ అయితే మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అంటే మీరు ట్రాన్స్కో, జెన్కో, తర్వాత ఎన్పిడిసిఎల్, ఎస్బిడిసిఎల్ ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్, తర్వాత ప్రైవేట్లో కూడా జీఈ, జనరల్ ఎలక్ట్రికల్ ఇట్లా ఈ కంపెనీస్ ఉన్నాయి. లేదు ఈ రెండు అవసరం లేదు, నాకు ఓన్లీ సాఫ్ట్వేర్ పోదామనుకున్నప్పుడు మీరు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో కొన్ని కోర్సులు చేసుకోవడము, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సు నేర్చుకోవడము ఒకటి. రెండోది అంటే మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది చాలా కాలేజీలో ఉన్నాయి ఇప్పుడు. ఏది మేజర్ ఎలక్ట్రికల్ ఉండి మైనర్ డిగ్రీ నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో, మెషిన్ లెర్నింగో, డేటా సైన్సో, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కోర్సెస్ కనుక మైనర్ డిగ్రీ ప్రోగ్రాము చేస్తే రెండు అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ పోవచ్చు, ఇటు గవర్నమెంట్ జాబ్స్ పోవచ్చు, కోర్ సెక్టర్ పోవచ్చు, సాఫ్ట్వేర్ పోవచ్చు. కాబట్టి ఎలక్ట్రికల్ అనేది మంచి ఆప్షనే, మీ డిసిషన్ కూడా మంచిదే. నెక్స్ట్ కాలర్ గద్వాల్ నుంచి ఉన్నారండి, వెంకటేశ్వర రెడ్డి గారు. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మా సిస్టర్ ది రీసెంట్ గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది సార్. ఓకే. సో ఎంసెట్ రాస్తే 4900 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే. బట్ వీఆర్ ట్రైయింగ్ బీటెక్ బయోటెక్నాలజీ కోర్స్. కానీ బీటెక్ బయోటెక్నాలజీ కోర్స్ చాలా తక్కువ కాలేజెస్ లో ఉంది సార్. అసలు ఫస్ట్ బీటెక్ బయోటెక్నాలజీ కోర్స్ వస్తారా రాదా అనేది మీరు చెక్ చేసుకున్నారా? రావట్లేదు సార్. రావట్లేదా? రావట్లేదు. సో ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి అడిగితే, డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అడిగితే చాలా ఫీజు ఎక్కువ ఉంది సార్. సో ప్లీజ్ స్టార్ట్ రెగ్యులర్ బీటెక్ కోర్సెస్ ఇన్ తెలంగాణ యూనివర్సిటీ సార్. ఇప్పుడు అది కరెక్టే. ఇప్పుడు నాకు దీని బ్యాక్గ్రౌండ్ కూడా అర్థమైంది. ఇప్పుడు దీని డిమాండ్ ఉంది. బయోటెక్నాలజీ సెక్టార్ కూడా మ్యారిటైమ్ కోర్ బ్రాంచెస్తో పాటు ఇది కూడా బాగా అవుతుంది. బట్ అంటే గవర్నమెంట్ పరిశీలనలో ఉందండి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి దగ్గరకు వచ్చింది కాబట్టి చేయలేకపోవచ్చు. బట్ నెక్స్ట్ ఇయర్ ఏమైనా అవుతుందేమో చూడాలి. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు, సురేష్ గారు. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి, సార్ ఉన్నారు, చెప్పండి. మేడం చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం సార్, మా అక్క వాళ్ళ బాబుకు 4200 వచ్చింది సార్ బైపీసీ ఎంసెట్ లో. సార్ బీటెక్ బయోటెక్నాలజీ సీట్ అడ్మిషన్ ఏమైనా అవకాశం ఉందా సార్ మన కౌన్సిలింగ్ లో, తెలంగాణ కౌన్సిలింగ్ లో? ఇప్పుడు అవకాశం ఉందా లేదా అనేది మనం ఆల్రెడీ పెట్టాము. ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు లాస్ట్ ఇయర్ ఎక్కడ కట్ ఆఫ్ అయింది, కాలేజ్ వైజు, బ్రాంచ్ వైజు, ఈవెన్ రిజర్వేషన్ జెండర్ వైజు, కేటగిరీ వైజు అందులో చూసేసుకోండి. చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఒక 30 సీట్లు కొత్తగా పెట్టారు. దాంట్లో కూడా రావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజనీరింగ్. అదే సార్, ఇప్పుడు ఏంటంటే ఆ ర్యాంక్ ప్రకారం మనం పాత కౌన్సిలింగ్ లో సీట్లు చూసుకుంటే బీటెక్ బయోటెక్నాలజీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి సార్. మా బాబు ఏమో బీటెక్ బయోటెక్నాలజీ చేస్తా అంటున్నాడు. బయట మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి సార్. ఇది మన విజ్ఞాన్ యూనివర్సిటీ కానీ, కేఎల్ యూనివర్సిటీ కానీ, సిబిఐటి కానీ. సో అందులో ఫీజులు బాగా ఎక్కువగా ఉన్నాయి సార్. గవర్నమెంట్ కాలేజీలో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అప్పుడు ఉన్నాయైతే ఇప్పుడు ఉన్నాయే, కొత్తగా మార్చలేం కదా. ఇప్పుడు అవకాశాలు ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో అవి మనం పెంచలేము. ఇప్పటికిప్పుడు ఉన్న దాంట్లో చూసుకోవాలి. ఇప్పుడు లేనప్పుడు మరి నెక్స్ట్ ఆప్షన్స్ అంతే. అంటే లాస్ట్ ఇయర్ ఎక్కడి వరకు కట్ ఆఫ్ మార్క్ ఉంది ఏంటనేది వీళ్ళు చూసుకుని ఆ తర్వాత కాలేజెస్ ఇవన్నీ పెట్టుకోవాలి. ఎక్కడ వస్తుంది ఒక ఐడియా వస్తుంది కదా మనకు. ఓకే. అంటే ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ బ్రాంచెస్, ఆ తర్వాత కాలేజెస్,
ఇవి కూడా చాలా ముఖ్యం. అంటే వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి, దాని గురించి మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క చాయిస్. మరి ఇప్పుడు చాలామంది బయోటెక్నాలజీ అంటున్నారు, తర్వాత ఎలక్ట్రికల్ అన్నారు. వాళ్ళ చాయిస్ ఏ చాయిస్ అంటే చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ ఫ్రెండ్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ను కన్విన్స్ లేకపోతున్నారు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినా కూడా వాళ్ళు స్టూడెంట్స్ ఏదైతే అంటే వాళ్ళ సన్ వార్డ్ ఎవరైనా ఏం చెప్తున్నారో అదే వింటున్నారు. కానీ భవిష్యత్తు ఏంటిదని కూడా ఆలోచించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నిజంగానే కంప్యూటర్ సైన్స్ అవసరం ఉంది, ఇష్టం ఉంది. అయితే లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ పలానా కాలేజీలో ఈయన ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయిందని తెలుస్తుంది. సో అలాంటి కాలేజీ ఒక 30, 40, 100 దాకా కాలేజీలు పెట్టుకోవాలి. ఎక్కువ కాలేజీలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇయర్ బై ఇయర్ ర్యాంక్ అడ్మిషన్స్ వేరీ అవుతాయి. ఎందుకంటే కొంత డిమాండ్ తక్కువ ఎక్కువ కావడం, తర్వాత కాంపిటీషన్ పెరగడం తగ్గడం అనే విషయాలలో ఒక 10-15% వేరియేషన్ ఉంటుంది తప్ప ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఏదైతే ట్రెండ్ ఉందో అదే ట్రెండ్ ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఏంటంటే వాళ్ళకి నచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనము చాలా విషయాలు చూడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, తన బ్రాంచ్ ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ తీసుకుంటుంది, దానికి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ రికార్డ్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎలా ఉన్నది. ఒకసారి కాలేజీ వీలైతే విజిట్ చేసుకోవడం, విజిట్ చేసేసి ఇంటరాక్ట్ కావడం. తర్వాత ఈ మధ్యలో ఏంటంటే చాలా వరకు అటానమస్ కాలేజ్ వచ్చాయి. అటానమస్ కాలేజ్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా న్యాక్ ఉంటేనే అటానమస్ వస్తుంది స్టేటస్. సో అటానమస్ కాలేజీలు తర్వాత కొన్నిటికి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది, అది కంపల్సరీ అయినప్పటికీ కాకపోయినప్పటికీ కూడా. బట్ న్యాక్ గ్రేడింగు, అటానమస్ స్టేటసు, తర్వాత ఎన్బిఏ అక్రిడేషన్. ఆ పర్టికులర్ కాలేజీలో ఒక 6 బ్రాంచ్ ఉన్నాయి అనుకోండి, 6 బ్రాంచెస్ ఏ బ్రాంచ్కి ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది ప్రజెంట్గా. ఇవన్నీ చూసుకొని ఆ కాలేజ్ నచ్చినప్పుడు ఆ కాలేజ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. సో అట్లా చాలా కాలేజీలు పెట్టుకోవాలి. ఎందుకంటే ర్యాంక్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది, మంచి ర్యాంక్ ఉన్నప్పుడు కొంత తక్కువ కాలేజీ పెట్టుకున్నా కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అంటే వెబ్ ఆప్షన్స్ గురించి ఏం చెప్తారు, పెట్టుకునే విధానం? వెబ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్లో మనం ఇవ్వాల్సిన నంబర్లే 1 to 500, 1 to 200 అనేది. 1 అంటే నంబర్ 1 బ్రాంచ్ అండ్ కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటున్నాడు, అది నంబర్ 1 అయిపోతుంది. నెక్స్ట్ నాకు కంప్యూటర్ సైన్సే కావాలి, ఇక నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో 4-5 బ్రాంచ్లు ఉన్నాయి, అవి కాదు, ఓన్లీ మళ్ళీ ఇంకో కాలేజీకి వెళ్ళి మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అంటే JNTU కంప్యూటర్ సైన్స్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ CBIT, వాసవి, విజ్ఞాన జ్యోతి, లైక్ దట్. అంటే కంప్యూటర్ సైన్స్ అనే ఆప్షన్ని 1, 2, 3, 4, 5 అట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి. సో టాప్ ఒక 20-30 కాలేజ్ పెట్టుకొని తర్వాత నెక్స్ట్ లెవెల్ బ్రాంచ్ ఏంటిది, నెక్స్ట్ లెవెల్ ఎలక్ట్రికలా, సివిలా, మెకానికలా, నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ బ్రాంచ్ కూడా మళ్ళీ ఆ నెంబర్ని స్టార్ట్ అవుతుంది. అట్లా ఎన్ని నెంబర్ అని పెట్టుకోవచ్చు. ఎక్కువ పెట్టుకుంటే మంచిది, డేంజర్ ఉండదు, ఓసారి రాకపోవడానికి ఛాన్స్ ఉంది. మంచి ర్యాంక్ వాళ్ళు కూడా కొంతమంది రాలే, ఒక 2-3 ఏళ్ళ కింద మంచి ర్యాంక్ హోల్డర్కి అలాట్మెంట్ కాలే, సీటు పోయింది, వేరే వాళ్ళకి అలాట్ అయింది కాబట్టి మన తర్వాత ఏం చేయలేము. సో అందుకనే సాధ్యమైనంత వరకు మంచి కాలేజీలు, మంచి బ్రాంచ్లు ఎక్కువ నంబర్ పెట్టుకోవాలి. దానివల్ల కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి, శ్రీకాంత్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, సార్ ఉన్నారు చెప్పండి. వెబ్సైట్లో మా బ్రదర్ వచ్చింది, వెబ్సైట్లో 22,000 ర్యాంక్ వచ్చింది. ఓకే, అయితే కోర్ బ్రాంచ్లుగా డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అని అంటున్నారు కదా, భవిష్యత్తులో ఏ కోర్స్కి ఫారెన్ ఎడ్యుకేషన్ పోతే బేస్ కోర్స్ లాగా బాగుంటుంది సార్? ఇప్పుడు మీ ర్యాంక్ ప్రకారం ఏదో వస్తుందో మీకు ఐడియా వచ్చింది కదా? వచ్చింది సార్. ఏ కానీ డేటా సైన్స్ అని వచ్చే అవకాశం ఉంది సార్. ఏ అయినా డేటా సైన్స్ అని వచ్చేది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాలేజీ కూడా చాలా ఇంపార్టెంట్. మంచి కాలేజీ అనుకోవడం, మంచి కాలేజీ అంటే ఫ్యాకల్టీ ఉండాలి. ఈ ఏఐ డేటా సైన్స్ అనేది ఎమర్జింగ్ టెక్నాలజీ కాబట్టి మంచి కాలేజీ అనుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఫ్యాకల్టీ దాన్ని ఏ డేటా సైన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారా లేరా తెలుసుకొని, తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు ఎట్లాగూ ఎమర్జింగ్ ఏరియా కాబట్టి చాలా ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. బట్ ఎంతమంది ఈ ఏఐ వాళ్ళు, డేటా సైన్స్ వాళ్ళు, సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఫీల్డ్లో సెటిల్ అయిపోతున్నారు. అది కూడా ప్లేస్మెంట్ ఒకటి రికార్డ్ తెలుసుకొని ఎక్కడెక్కడ మంచి కాలేజీలు ఉన్నాయో ఈ ఏరియాలలో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. అట్లా ఆప్షన్స్ అట్లా పెట్టుకోండి. ఓకే, శ్రీకాంత్ గారే ఉన్నారు కాలర్, మీతో మాట్లాడడానికి మరో ప్రశ్న ఉన్నట్టుంది. శ్రీకాంత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, సార్తో మాట్లాడచ్చా అండి?
మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. నేను హైదరాబాద్లో బయోటెక్నాలజీ నుంచి ఎంటెక్ చేశాను సార్. ఎక్కడ? నేను బీటెక్ శ్రీహిందూ కాలేజ్లో చేశాను సార్, ఎంటెక్ యూనివర్సిటీలో చేశాను సార్, జేఎన్టీ యూనివర్సిటీ. ఓకే, రైట్. అట్లనే ఇప్పుడు నేను బయోటెక్ ఫీల్డ్ లోనే నేను ఎంప్లాయీగా పనిచేస్తున్నాను అండి. వెరీ గుడ్. ఓకే. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు బయోటెక్నాలజీ మన హైదరాబాద్ లో ఇంకా అభివృద్ధి పరచుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తున్నారు కదా సార్. కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులు బీటెక్ లో బయోటెక్నాలజీ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది సార్. అన్ని డీమ్డ్ యూనివర్సిటీలు అవి బయోటెక్నాలజీ ఆఫర్ చేస్తున్నాయి, కానీ మన ప్రభుత్వ కళాశాలల్లో బయోటెక్నాలజీ లేకుండా పోతుంది. అంటే మీది క్వశ్చన్స్ దాదాపు 3 సార్లు రిపీట్ అయిందండి. నేను అదే చెప్తున్నాను, ఇది పాలసీ డిసిషన్, ఇది గవర్నమెంట్ పాలసీ డిసిషన్. ఇప్పుడు ఈ సమావేశంలో మనం దానికి సమాధానం చెప్పలేము. ఏంటంటే ఆల్రెడీ రిక్వెస్ట్లు వస్తున్నాయి మాకు, కౌన్సిల్కి కానీ యూనివర్సిటీలకు కానీ రిక్వెస్ట్ వస్తున్నాయి. ఈ బీటెక్ బయోటెక్నాలజీ పెట్టమని రిక్వెస్ట్ వస్తున్నాయి. మా కౌన్సిల్ తరఫున కూడా మేము గవర్నమెంట్కు నివేదిక సమర్పించే దిశలో ఉన్నాము. సో ఇప్పటికిప్పుడైతే దీని మీద ఏం చెప్పలేమండి. రైట్. ఎప్సెట్ కౌన్సిలింగ్ గురించి ప్రధానంగా ఈరోజు మాట్లాడుతున్నాం. ఏ బ్రాంచెస్ బాగుంటాయి, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని దాని మీదనే ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతోంది. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. అయితే ప్రభుత్వమే మాక్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది అని చెప్పేసి అంటున్నారు, ఎంతవరకు నిజం సార్? అవునండి, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం ఏంటంటే మనము మాక్ కౌన్సిలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాము. మాక్ కౌన్సిలింగ్ అంటే ఒక నమూనా, ఒక అంచనా వస్తుందని. ఇంతకుముందు జోసాలో ఇది ప్రవేశపెట్టేవారు. ఇప్పుడు ఎప్సెట్ 2025లో మాక్ కౌన్సిలింగ్ ప్రవేశపెట్టనున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ అన్ని వెబ్ ఆప్షన్స్ అన్నీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 4 days టైంలో వాళ్ళకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. క్యాండిడేట్ అందరికీ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ వాళ్ళ ఎవరైతే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఎక్కడ సీట్ అలాట్ అయ్యింది అనేది ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది రియల్గానే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేస్తారు, బట్ అలాట్మెంట్ అనేది మాకు అంటే వర్చువల్. అయితే ఈ మాకు అలాట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తన ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుంది అనేది ఒక అంచనా ఉంటుంది. సో ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక 2 days టైం ఇస్తాం ఆ మాక్ కాబట్టి, అది రియల్ కోసం. మళ్ళీ 2 days టైం ఇచ్చినప్పుడు ఆ 2 days టైంలో తనకు ఒక అంచనా ప్రకారం ఏ కాలేజీలో వస్తుంది అనేది వెబ్సైట్ అన్నిట్లో ఉంటుంది. ఇది ఎక్కడ మిస్ అయింది, ఎందులో వచ్చింది అనేది. సో ఆయన వెబ్ ఆప్షన్స్ కరెక్షన్ చేసుకోవడానికి ఒక 2 days ఇచ్చిన తర్వాత రియల్ అలాట్మెంట్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం మన తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేస్తుందండి. ఓకే. అంటే జోసాలో సీట్ వచ్చిన తర్వాత ఎప్సెట్లో మళ్ళీ పాల్గొనడానికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు జోసా కౌన్సిలింగ్లో ఇష్టం లేని బ్రాంచ్ వచ్చింది, చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది అన్నప్పుడు ఆ క్యాండిడేట్స్ ఆ జోసా 1-2 కౌన్సిలింగ్ తర్వాతనే ఈ ఎప్సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇందులో కూడా పార్టిసిపేట్ చేసుకునే అవకాశం ఉంది, ఇందులో కూడా చేసుకోవచ్చు. సో అక్కడ ఇష్టం లేని బ్రాంచ్ వచ్చినా దూరం వచ్చినా కూడా అందులో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది, ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉందండి. ఇప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం రావాలి అని అంటే ఏ కోర్ బ్రాంచ్ చేయాలి, లేదంటే ఈ బీటెక్ ఎంటెక్ చేస్తూ మళ్ళీ మైనర్ డిగ్రీ ఏమైనా చేయాలా, ఏది చేస్తే మనకు ప్రభుత్వ రంగంలో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా కోర్ బ్రాంచెస్ అండి, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కొంతవరకు ఈసీఈ చేస్తే ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే చాలా ఉన్నాయి. సో లేదు ఆ గవర్నమెంట్ జాబ్స్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు తన ర్యాంక్ ప్రకారం కంప్యూటర్ సైన్స్ రావట్లేదు, ఏఎన్ఎంఎల్ రావట్లేదు, కానీ సివిల్లో, మెకానికల్లో, ఎలక్ట్రికల్లో ఈసీఈ వచ్చేసింది. అలాంటప్పుడు నర్వస్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక సిలబస్ను ఒక 15-20% మార్చేసి మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేయాలనేది ఆల్రెడీ జేఎన్టీ ఉస్మానియాలో ఉన్నాయి. అయితే మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది అన్నిట్లలో ఆల్ ప్రైవేట్ కాలేజీలో, అఫిలియేటెడ్ కాలేజీలో కూడా పెట్టాలనేది ఇక్కడ నిర్ణయం తీసుకున్నాము. ఈ సంవత్సరం నుంచి ఎక్కడైతే మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ లేదో అక్కడ కూడా ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మైనర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు. ఇట్లా ఆయన తనకు నచ్చని బ్రాంచ్ తీసుకున్నప్పటికి కూడా
నచ్చిన మైనర్ డిగ్రీ తీసుకోవచ్చు. అది సెకండ్ థర్డ్ ఇయర్లో, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. సో తనకి ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ మేజర్ డిగ్రీ మైనర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మెకానికల్ మేజర్ డిగ్రీ మైనర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైక్ దట్ ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, అటు నుంచి ఇటు వెళ్ళొచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కూడా ఆఫ్టర్ 4 years ఏమైనా డిమాండ్, ఆఫ్టర్ ఇంకా 2-3 years తర్వాత డిమాండ్ తగ్గింది అనుకోండి, తను కూడా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మైనర్ డిగ్రీ తీసుకోవచ్చు. మెకానికల్ డిపార్ట్మెంట్లో రోబోటిక్స్ ఉంటుంది, తర్వాత 3D ప్రింటింగ్ ఉంది. సో మెకానికల్ డిపార్ట్మెంట్లో ఏదైతే మైనర్ ఉందో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కూడా మెకానికల్ డిపార్ట్మెంట్స్ మైనర్ డిగ్రీ తీసుకోవచ్చు. కాబట్టి స్కిల్ అనేది మల్టీ స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఏంటంటే రోబోటిక్ ఇంజనీరింగ్ సంబంధించి మనం డిస్కస్ చేద్దాం సార్. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, శ్రీకాంత్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటని చెప్పండి. సార్ ఉన్నారు. సార్ ఎంసెట్ కాలేజ్ 150 కాలేజ్ అన్నారు కదా, మీ వాయిస్ కట్ అవుతూ ఉండండి, మళ్ళీ ఒకసారి చెప్పండి, వాయిస్ కట్ అవుతుంది. ఎంసెట్ కాలేజ్ 150 ఆప్షన్స్ చెప్తున్నారు. శ్రీకాంత్ గారు మీరేం చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడరా. ఎంసెట్ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కదండి, వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి అడుగుతున్నారు. ఓకే, కాలేజెస్ పెట్టాలా లేకపోతే బ్రాంచెస్ పెట్టాలా? వెబ్ ఆప్షన్స్ లో కాలేజ్ పెట్టుకోవాలా లేదంటే బ్రాంచెస్ అని అడుగుతున్నారు, అంతేనా? 150 కాలేజ్ పెట్టుకోవాలా బ్రాంచెస్ పెట్టుకోవాలా అని. ఇప్పుడు కాదండి, మీకు ఇష్టమైన బ్రాంచ్ ఒకటి ఏదో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇష్టం మీకు, ఆ కంప్యూటర్ సైన్స్ ఇష్టం ఉన్నప్పుడు ఒక కాలేజీలో ఒకటే ఉంటుంది కదా బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్. సో ఆ కాలేజీ అనుకొని ఫస్ట్ ఇష్టమైన టాప్ కాలేజీలలో మీరు కంప్యూటర్ సైన్స్ పెట్టాలి. తర్వాత నంబర్ 1 అవుతుంది అది. నంబర్ 2 ఇంకో నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ అనో అందులో నంబర్ 2 అవుతుంది. అలానే కొన్ని ప్రైవేట్ కాలేజీలు కూడా అట్లా గవర్నమెంట్ కాలేజీలు నచ్చినాయి, ప్రైవేట్ కాలేజీలు నచ్చినాయి, మీకు నచ్చిన బ్రాంచి నంబర్ 1, 2, 3, 4, 5 లైక్ దట్ అట్లా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీ ర్యాంక్ ప్రకారం ఈ టాప్ కాలేజీ ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు రాదని. నెక్స్ట్ బ్రాంచ్, నెక్స్ట్ ఈసీఈ పెడతారా, సివిల్ పెడతారా, ఎలక్ట్రికల్ పెడతారా, అది మీ ఇష్టం. కానీ నచ్చిన బ్రాంచ్లను టాప్ కాలేజీలో ఒక్కొక్క బ్రాంచ్ ఉంటుంది కాబట్టి కాలేజ్ నంబర్ వేసేయాలి అన్నమాట. ఏది బ్రాంచ్ కోడ్ ఉంటుంది, బ్రాంచ్కి సివిల్, ఎంఈసీ, సిఎస్సి అట్లా ఉంటాయి. ఆ బ్రాంచ్ కోడ్ కూడా ఫెమిలియర్ కావాలి మీరు. ఆర్టిఫిషియల్ అంటే ఏఐ అని, డిఎస్ అని, డేటా సైన్స్ అంటే సైబర్ సెక్యూరిటీ సిఎస్ అని కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకొని మీరు ఒక కాలేజీలో అన్ని బ్రాంచ్లు పెట్టనవసరం లేదు. ఒక కాలేజీలో ఒక బ్రాంచ్ ఇష్టమైన బ్రాంచ్, రెండో కాలేజీలో మీకు ఇష్టమైన బ్రాంచ్, అట్లా మళ్ళీ నెక్స్ట్ రౌండ్కు రావాలి. నెక్స్ట్ రౌండ్కి వచ్చేసి నెక్స్ట్ లెవెల్ కంప్యూటర్ సైన్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్, మీకు ఇష్టమైనది ఏదో నేను చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా నేను. సో అట్లా ఒక 200-300 కాలేజీలు పెట్టుకోవచ్చు మీరు. దెర్ ఇస్ నో లిమిట్. ఆ కాలేజీలు కాదు, ఆప్షన్స్. ఇప్పుడు ఒక కాలేజీలో 4 పెడితే అది 4 కౌంట్ అవుతుంది, ఇంకో కాలేజీలో 4 పెడితే 4 కౌంట్ అవుతుంది. అట్లా కౌంట్ అనేది అన్లిమిటెడ్ కాబట్టి మీరు ఎన్ని బ్రాంచ్లు అయినా ఎన్ని కాలేజీలు పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ నల్గొండ నుంచి ఉన్నారండి, రేవంత్ గారు. మేడం సార్ ఉన్నారండి, చెప్పండి. చెప్పండి. సరే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. ఇప్పుడు బీటెక్ లో 37,000 ర్యాంక్ వచ్చింది సార్. అయితే ఇది గ్రూప్ ఏది బాగుంటుంది సార్? సిఎస్సి బాగుంటుందా, సివిల్ బాగుంటుందా సార్? సిఎస్సి సివిల్ అంటే ఏమన్నా మీకేమైనా ఇంట్రెస్ట్ లేదా? అదే సార్, ఇప్పుడు ట్రెండ్ మొత్తం సిఎస్సి అంటారు కదా సార్. అట్లేం లేదండి, మీరు ఒక్కటి చేయొచ్చు. మీ ర్యాంక్ ప్రకారము యూనివర్సిటీ కాలేజీలు ఉంటాయి కదా, ఉస్మానియా, జేఎన్టీయు, తర్వాత జేఎన్టీ కింద 5-6 కాన్స్టిట్యూంట్ కాలేజీలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొత్తగా శాతవాహన యూనివర్సిటీలో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. తర్వాత మన పాలమూరు యూనివర్సిటీలో కూడా కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. ఈ సంవత్సరం కొత్త 2 ఇంజనీరింగ్ కాలేజ్ వస్తున్నాయి, అది కూడా పెట్టుకోండి. ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేస్తున్నాము. సో మీరు యూనివర్సిటీ తర్వాత కాలేజీ రిప్యుటేషన్ చూడండి. బ్రాంచ్ అనేది ఇప్పుడు అందరూ ఇంతకుముందు వింటున్నారు మీరు, దాదాపు బ్రాంచ్ అనేది కంప్యూటర్ సైన్స్ కావాలనే ఉద్దేశంతో మీరు చాలా రిమోట్ కాలేజీ, మరి చాలా స్టాండర్డ్ లేని కాలేజీ వెళ్ళేదానికంటే సో కోర్ బ్రాంచెస్ యూనివర్సిటీ క్యాంపస్ తర్వాత రిప్యూటెడ్ కాలేజ్ తీసుకోవడం మంచిది.
సార్, ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఏ ర్యాంక్ వరకు వస్తే ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్గా గవర్నమెంట్ పాలసీ ప్రకారము 10,000 లోపు ర్యాంక్ వచ్చిన అందరు విద్యార్థులు, అంటే ఎవరైతే ఎలిజిబులో అందరంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఈ విద్యార్థులకు ఇన్కమ్ సర్టిఫికేట్ లింక్తో ఉన్న ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి అందరికీ 10,000 లోపల మనకి 100% ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. అంటే ఆ కాలేజీలో ఎంత ఫీజు ఉంటే అంత 45 నుంచి 1,60,000 దాకా ఉన్నది కాబట్టి 100% వస్తుంది. ఇదొక విషయము. రెండో విషయం ఏంటంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివిన అందరికీ ఇది మళ్ళీ అక్కడ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది. విలేజ్లు కానీ సిటీలో కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఒక గవర్నమెంట్ బోనస్గా వాళ్ళందరికీ కూడా ఇస్తుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ర్యాంక్. ఓకే, అంటే టు ఎంకరేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్. ఓకే. ఇంకా లోకల్ అండ్ నాన్ లోకల్ రిజర్వేషన్కి సంబంధించి ప్రస్తుతం ఏ విధంగా ఉందంటున్నారు? మనకు తెలంగాణ ఫార్మేషన్ అయిపోయి 10 years అయిపోయింది కాబట్టి 10 years దాకా మనకు కామన్ అడ్మిషన్స్ జరిగినాయి లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనం సొంతగా ఎవరి వాళ్ళు అడ్మిషన్ చేసుకుంటున్నాం కాబట్టి జియో నెంబర్ 15 దాకా ఇచ్చారు, లోకల్ నాన్ లోకల్ డిఫైన్ చేసుకుంటూ. సో 4 years అంటే 7 yearsలో 4 years ఎవరు చదివితే ఇక్కడ వాళ్ళే లోకల్ అయిపోతారు. సో మిగతాది 15% కూడా దాదాపు 90% మన వాళ్ళకే వచ్చేస్తుంది. సో ఈ జీవో మొన్న రీసెంట్గా ఇష్యూ చేసినాము. ఇప్పుడు ఈ జీవో ప్రకారమే అన్ని సెట్లలో అడ్మిషన్స్ జరుగుతాయి అన్నమాట. ఓకే, ఇక ఉద్యోగ అవకాశాల గురించి మనం ఇంజనీరింగ్లో మాట్లాడుకుంటే కంప్యూటర్ సైన్స్ చదవగానే మాకు ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా వస్తుంది, క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగిపోతుంది, 4 ఏళ్ళు చదవగానే చేతిలో ఉద్యోగం ఉంటుందని చాలామంది కలలు కంటారు. ఆ తర్వాత ఉద్యోగం రాలేదే అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఎందుకని మరి ఉద్యోగం ఎందుకు రావట్లేదు, ఎక్కడ ల్యాక్ అంటారు? ముఖ్యంగా అండి అందరి విద్యార్థులకు అది తల్లిదండ్రులకు చెప్పాల్సింది ఏంటంటే, నేను కూడా ఒక కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేశాను, అడిషనల్ కంట్రోల్. ఒక 11 ఏళ్ళు ఎగ్జామినేషన్ రిలేటెడ్ దాంట్లో పనిచేశాము. మన సర్టిఫికెట్లో మనకు స్టూడెంట్స్కి 9.5, 8.5 గోల్డ్ మెడల్ అట్లా వస్తున్నాయి. కానీ స్కిల్ వచ్చేసరికి అది 5.5 కూడా ఉండట్లేదు. అంటే స్కిల్ ఎవరు చెక్ చేస్తారు? రిక్రూటర్ చెక్ చేస్తారు. సో మన విద్య ఎట్లా అంటే ఇంజనీరింగ్లో అయినా వేరే దగ్గర అయినా కూడా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది లేదు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ మేమేంటంటే స్కిల్ బేస్డ్ కోర్సెస్ ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసేసి ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా జాబ్ వచ్చేటట్టు చేయాలి. ఆర్ట్ జాబ్స్ కొంతమంది వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్ చేసి వేరే ఆర్ట్ జాబ్ చేస్తున్నారు. అలాంటివి చేయకుండా ఏదైతే బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిండో అదే బ్రాంచ్లో స్కిల్ పెంపొందడానికి స్కిల్ బేస్డ్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చిన విద్యార్థి కూడా ఏ కంపెనీ అయినా పిలిచి ఉద్యోగం ఇవ్వదు. గోల్డ్ మెడల్ వచ్చినా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా వాళ్ళకి మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, టికెట్, గ్రూప్ డిస్కషన్స్, అన్నీ ఆప్టిట్యూడ్ అన్నీ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యానికి గురవుతున్నారు రిక్రూటర్స్. ఎట్లా అంటే ఈ అబ్బాయికి ఏమో 9.5 ఉంది, 9.5 ఉంది కానీ బట్ చూస్తే ఇంటర్వ్యూలో ఏం ఫండమెంటల్స్ లేవనే ఓపెనింగ్ అట్లా ఉంది అనమాట. ఇది అలా వీ కెన్ సే ఇట్స్ ఏ డ్యూయల్ ఫ్యాక్ట్. సో దీనికి కారణాలు ఏంటంటే స్టూడెంట్స్ కూడా సీరియస్గా చదువుకోకపోవడం. ఎందుకంటే ఈ సోషల్ మీడియా తర్వాత వ్యసనాలు, దీనివల్ల ఏంటంటే ఒకరోజు ముందే ఏదో ఎగ్జామ్ ముందు రాయడం, ఎగ్జామ్ ముందు చదవడం. ఎప్పుడైనా క్లాసులు స్టార్ట్ అయినాక ఎవ్రీడే డైలీ స్టడీ చేయాలి. ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఆ బ్రాంచ్ టాప్లో ఉండాలి. టాప్లో ఉంటే ఆటోమేటిక్గా 100% జాబ్స్ వస్తాయి. కంప్యూటర్ సైన్సే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక్క బ్రాంచ్ విద్యార్థి కూడా ఖాళీ లేడు. అంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి బ్రాంచెస్, ఈవెన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. సో 34,000 ర్యాంక్ వచ్చిన బయోమెడికల్ అయినా, 1,00,000 వచ్చిన వేరే బ్రాంచ్ అయినా ఎవరు ఖాళీ లేరు. ఏంటంటే నాణ్యమైన విద్య అందించడం ఒకటి, తర్వాత కంటిన్యూస్ స్టడీస్ ఉండాలి స్టూడెంట్స్కి. తర్వాత స్కిల్, ముఖ్యంగా స్కిల్ కావాలి. ఏ బ్రాంచ్ చేసినా స్కిల్ లేకుంటే మార్కెట్లో డిగ్రీ మీద జాబ్ ఇచ్చేటివి లేవు ఎక్కువ, అన్ని స్కిల్ బేస్డ్ జాబ్. కాబట్టి ఆ స్కిల్ పెంపొందించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అట్లనే స్టూడెంట్స్ కూడా వాళ్ళు సీరియస్నెస్ స్టడీస్ మీద పెడితే డెఫినెట్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా మేము ఏం చేస్తున్నామంటే తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఒక గైడ్లైన్స్ తయారు చేస్తున్నాం. ప్రతి కాలేజీలో మినిమం ఒక 2 మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్ ఉండాలి అని,
తర్వాత ఒక 2 ఫీల్డ్ విజిట్స్ ఉండాలని. ఇప్పుడు అందరూ క్లాస్ రూమ్లో చదువుకుంటున్నారు. సో బయటికి వెళ్ళి ఐటీ అయినా ఐటీ వాళ్ళు కూడా వెళ్ళి ఐటీ జాబ్స్ ఐటీ కంపెనీ చూడాలి. సో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ఫీల్డ్ విజిట్ పోయి అక్కడ చూసి అసలు ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, దాన్ని ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ అని అంటారు. త్రో ఎక్స్పీరియన్స్ వాళ్ళు లెర్న్ చేస్తారు. సో అది చాలా మైండ్లో ఉండిపోతుంది, నేర్చుకుంటారు, ఉండిపోతుంది. అట్లనే ప్రాజెక్ట్ కూడా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ చేయమంటున్నాం. సాధ్యంత వరకు నియర్ బై ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్స్ చేసేస్తే 6 నెలలు ప్రాజెక్టులలో చాలా నేర్చుకుంటాడు. సో ఒక్కొక్కసారి ఆ కంపెనీ అక్కడ ప్రాజెక్ట్ చేసినందుకు డైరెక్ట్ జాబ్ కూడా ఇచ్చేస్తుంది. బుక్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. చాలా నేర్చుకుంటారు. కొన్ని సందర్భాలలో ఇప్పుడు మా దగ్గర ఏంటంటే పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఒక 10,000 నుంచి ₹1,00,000 పర్ మంత్ స్టూడెంట్కు 6 నెలలు ఇచ్చుకుంటూ వాళ్ళు ఇంటర్న్షిప్ ఇస్తున్నారు ప్రాజెక్టు. సో అలాంటి తర్వాత ఏంటంటే ఆఫ్టర్ 6 మంత్స్ గ్రాడ్యుయేషన్ అయినాక వాళ్ళకి అదే కంపెనీలో జాబ్ కూడా ఆఫర్ వస్తుంది. సో కాబట్టి దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా స్కిల్, ఆ స్కిల్ అనేది ఇంపార్టెంట్. కాలర్ ఉన్నారు సార్ నంద్యాల నుంచి, వేణుగారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, సార్ ఉన్నారు, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అదే యాక్చువల్గా ఇప్పుడు ఇది బయోటెక్నాలజీ కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంటే కనుక బాగుంటుంది సార్. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజెస్ కూడా హైగా ఉన్నాయి. మేము మా పాపకి చాలా క్వైరీ తీసుకొని లాస్ట్ సిబిఐటీలు అయితే చేసాం. ఇప్పుడు మాకు తెలిసిన ఫ్రెండ్స్ అంతా కూడా ఆ ఫీల్డ్లో పోవాలంటే కనుక వేరే స్టేట్స్కి వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు మీది ఆల్మోస్ట్ 4th or 5th క్వశ్చను, సేమ్ క్వశ్చను. ఇది గవర్నమెంట్ పాలసీ అండి. ఇప్పుడు ఇక్కడ మనం దాని గురించి మనం మాట్లాడలేము. ఇప్పుడు డిసిషన్ మేకింగ్ మాది కాదు కాబట్టి గవర్నమెంట్ పాలసీ కాబట్టి గవర్నమెంట్కు మేము రికమెండ్ చేస్తాం. ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు సార్, వెంకటేశ్వర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఉన్నాం, చెప్పండి. మా అమ్మాయికి మంచి ర్యాంకే వచ్చిందండి. ఇప్పుడు ఈ ఖమ్మంలో ఈ కౌన్సిలింగ్ సెంటర్, మాక్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్కడ నిర్వహిస్తారు? ఆ డేట్ అదేం చెప్తారా? అది ఈ వారంలో డిసైడ్ అవుతుందండి. ఇది మన కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది షార్ట్లీ. ఇప్పుడైతే ఇంకా కాలేదు. ఆ తర్వాత మీకు మొత్తం డేట్లు ఇచ్చేస్తాం. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, తర్వాత స్పాట్. ఇట్లా ఇంకొక మంచి పరిణామం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మొన్న లాస్ట్ ఇయర్ నుంచి ఈ స్లైడింగ్ కూడా కన్వీనర్ చేయడం జరుగుతుంది. సో ఒక కాలేజీలో కంప్యూటర్ సైన్స్ రాలేదనుకోండి, మెకానికల్ వచ్చిందనుకోండి, ఒకవేళ కంప్యూటర్ సైన్స్లో ఖాళీలు ఉంటే గవర్నమెంటే స్లైడింగ్ చేసేస్తుంది. సో అదొక మంచి ఒక 5-6 వేల సీట్లు విద్యార్థులు మన మంచి అప్వర్డ్ మోషన్ వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు బహుశా నెక్స్ట్ వీక్ వరకు వస్తుంది క్లారిటీ. రైట్. ఇక ఇందాక స్కిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మన వాళ్ళు ఇప్పుడు ఇష్టపడి కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఇక్కడ చేసిన తర్వాత 4 years కంప్లీట్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ స్టేట్స్కి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోతున్న విద్యార్థులు చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకని వాళ్ళకి ఆ ఆలోచన వస్తుందంటారు? అంటే మన దగ్గర చాలా సోర్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి అప్పటికిప్పటికి. ఇప్పుడు యూఎస్లో జాబ్ ఎంత అర్న్ చేయగలుగుతున్నారో అదే రకంగా ఇండియాలో కూడా అర్న్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ రిసెషన్ అన్నారు, తర్వాత పాస్పోర్ట్ మనది వీసా ప్రాబ్లము, తర్వాత జాబ్ ప్రాబ్లము, ఇది ఉన్నప్పుడు కూడా వెళ్తున్నారు. ఏంటంటే అక్కడ ఈ ఫ్రెండ్ సర్కిల్స్ ట్రెండ్, తర్వాత కంప్యూటర్ సైన్సే చెప్పకుండా ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది టువర్డ్స్ అబ్రాడ్, పర్టికులర్ అమెరికా, తర్వాత నెక్స్ట్ కంట్రీస్ వెళ్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళే ఆలోచించాలి. ఇప్పుడు అదే జాబ్స్ ఒకవేళ ఎక్స్పోజర్ కోసం వెళ్తే ఓకే, 1-2 years చేసిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేసి ఇండియాలో కూడా సేమ్ కంపెనీస్లో జాబ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, కాలర్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి, సురేందర్ గారు. చెప్పండి. మీ కాల్ కనెక్ట్ అయిందండి, సార్ ఉన్నారు, మీరే చెప్పాలి. అదే అండి. సో నేను ఇప్పుడు మా అబ్బాయికి 10,700 చేంజ్ వచ్చిందండి. ఓకే. సో సీట్ ఎక్కడ వస్తుంది, ఏ కాలేజెస్ ప్రిపేర్ చేయాలి అని ఏమైనా ఐడియా ఉందా? టాప్ 10 కాలేజెస్ ప్రిపేర్ చేస్తారా? మెయిన్ గా కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది.
మీరు మన తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను, తర్వాత టీజీ ఎంసెట్ కన్వీనర్, ఈ 2 వెబ్సైట్లో convener.ns.in అని ఉంటుంది. అందులో మేము కౌన్సిలింగ్ 1, కౌన్సిలింగ్ 2 అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజ్లలో కట్ ఆఫ్ ర్యాంక్స్ పెట్టామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజీలో ఒక బ్రాంచ్ ఎక్కడ కట్ ఆఫ్ అయింది, ఉస్మానియాలో ఎక్కడ కట్ ఆఫ్ అయింది, మీకు నచ్చిన బ్రాంచ్ ఉస్మానియాలో ఎక్కడ కట్ ఆఫ్ అయింది, జేఎన్టీలో ఎక్కడ కట్ ఆఫ్ అయింది, అట్లా మిగతా ప్రైవేట్ కాలేజీలో ఎక్కడ కట్ ఆఫ్ అయిందని అన్ని కాలేజీలు 175 కాలేజీల యొక్క ఇన్ఫర్మేషన్ పొందుపరచడం జరిగిందండి. మీరు జాగ్రత్తగా కేటగిరీ వైజు, జెండర్ వైజు అండ్ బ్రాంచ్ వైజు, కాలేజ్ వైజు ఇట్లా కట్ ఆఫ్లు ఉన్నాయి కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ ఐడియా ప్రకారం మీరు ఒక రాసి పెట్టుకోండి, మొత్తం ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి మీ ర్యాంక్ ప్రకారం ప్రోబబుల్గా ఎక్కడ వస్తుంది అనేది. దాన్ని బట్టి కొన్ని పైన కొన్ని కింద అని పెట్టుకోవాలి. అప్పుడు మీరు రియల్గా కౌన్సిలింగ్ అంటే ఈసారి మాక్ కౌన్సిలింగ్ కూడా మాక్ అలాట్మెంట్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీకు మాక్లో కూడా ఒక ఐడియా వస్తుంది. మీరు పెట్టుకున్న ఆప్షన్స్ మాక్ అలాట్మెంట్లో వచ్చిందా లేదా అనేది కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ 2 ఐడియాలు బట్టి మీరు రియల్గా మీరు ఒక 2 డేస్లో మొత్తం ఆ ఆప్షన్స్ కూడా చేంజ్ చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి ఆ తర్వాత మీకు రియల్గా సీటు అలాట్మెంట్ అవుతుందండి. నెక్స్ట్ కాలర్ సిద్దిపేట నుంచి ఉన్నారండి. హలో హలో మేడం చెప్పండి. సార్ ఉన్నారా? ఉన్నాను, చెప్పండి చెప్పండి. సార్ నేను గౌడ్ జూనియర్ కాలేజ్ ఓపెన్ ఇంటర్, మళ్ళీ ఒకసారి చెప్పరా? గౌడ్ జూనియర్ కాలేజ్ లో ఓపెన్ ఇంటర్ చేశాను. వెరీ గుడ్. ఓకే. నా క్యాష్ ఇన్కమ్ బిలో 1 lakh. బిలో 1 lakh? 1.5 lakh. 1.5 lakh. ఓకే. నాకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా సార్? అంటే ఇప్పుడు ఓపెన్ స్కూలా? ఓపెన్ కొంచెం ఫైండ్ అవుట్ చేయాల్సి. అంటే మామూలుగా అయితే మాకు తెలిసింది రెగ్యులర్ స్టడీస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 2 years రెగ్యులర్ స్టడీస్ చేస్తే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉందనేది తెలుసు. మరి ఓపెన్ స్కూల్ అయితే ఫైండ్ అవుట్ చేయాలండి. రైట్. రోబోటిక్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇందాక మనం మాట్లాడుతున్నాం, దాంట్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి 3D ప్రింటింగ్కి సంబంధించి కూడా. అంటే ఎలా ఉన్నాయంటారు, ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో మేజర్గా అడ్వాన్స్డ్ ఏరియాస్ రోబోటిక్స్, తర్వాత 3D ప్రింటింగ్ అండి. సో ఇప్పుడు ప్రతి కంపెనీలో ఆటోమేషన్ జరుగుతుంది. ఇప్పుడు చాలామంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏమనుకుంటారంటే మెకానికల్ అనగానే ఏదో బరువులు మోయాలి, చాలా చేతులకు అంతా ఆయిల్ అంటుతుంది, ఇలాంటి ఫీలింగ్లో ఉన్నారు. అలాంటిది ఏమి అంతా ఎవ్రీథింగ్ ఆటోమేషన్ అయిపోయింది మొత్తం అన్ని కంపెనీల్లో. ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా కంపెనీలు రోబోటిక్స్ వాడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో అంత టోటల్గా అసెంబ్లీ మొత్తం రోబోట్సే చేస్తాయి. సో ఈ రోబోటిక్ ఇంజనీరింగ్ లో అందులో కంప్యూటర్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది. సో ఇట్ ఇంటగ్రేషన్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఏమని మన ఐఓటీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాలో చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. చాలా కాలేజీలలో రోబోటిక్ క్లబ్స్ ఉన్నాయి, రోబోటిక్ వాళ్ళ ఓన్గా తయారు చేసేసి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఆటానమస్ రోబోట్స్ ఉన్నాయి, భవిష్యత్తు చాలా ఉంది. ఎందుకంటే మన మొత్తం కంపెనీస్ అన్నీ ఆటోమేషన్ దిశగా వెళ్తున్నాయి కాబట్టి ఇది ఒకటి. తర్వాత 3D ప్రింటింగ్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ కూడా ఇది ఇంటర్డిసిప్లినరీ కోర్సుగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఎట్లా అంటే ఎక్కువ బయోమెడికల్ ఇంజనీరింగ్లో వాడుతున్నారు. ఇది ఈ ఉమెన్ బాడీస్ తయారు చేయడం, ఉమెన్ ఇంప్లాంట్స్, బోన్స్, ఎనీ పార్ట్ ఆఫ్ ఉమెన్ బీయింగ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ త్రూ 3D ప్రింటింగ్. అలానే కన్జ్యూమర్, డొమెస్టిక్, ఏరోస్పేస్, ఇప్పుడు డ్రోన్స్ కూడా. ఓకే, డ్రోన్స్ కి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం సార్. కాలర్ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి, రాధిక గారు. హలో రాధిక గారు చెప్పండి. సార్ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి సార్. మా బ్రదర్ కి 9,000 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే. ఉస్మానియాలో వచ్చే ఛాన్స్ ఉందా సార్? వస్తుందండి. మీరు ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, మన వెబ్సైట్లో ఎక్సెల్ షీట్ పెట్టాము. అంటే ఉస్మానియాలో మీకు మరి ఏ బ్రాంచ్ అనుకుంటున్నారు? ఉస్మానియాలో ఇప్పుడు సరే ఏ కోర్స్కి డిమాండ్ ఉంది సార్? ఇక అందరూ చెప్పేది కంప్యూటర్ సైన్స్ అంటున్నారు కదా. అయితే మా దగ్గర ఉస్మానియాలో కొత్త కోర్సులు 2 పెట్టారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సెల్ఫ్ ఫైనాన్స్, అది 1 lakhs ఫీజు పర్ ఇయర్. తర్వాత ఇంకొకటి మైనింగ్ ఇంజనీరింగ్ కూడా ఉందండి. ఈ 2 2 years బ్యాక్ స్టార్ట్ చేశాము. సో A&ML 100% రావచ్చండి మీకు.
డ్రోన్స్ ఇందాక మీరు మాట్లాడుతున్నారు, డ్రోన్స్ వాడకం ఏ విధంగా ఉంది, ఎంతవరకు మనం యూటిలైజ్ చేసుకుంటున్నామో ప్రస్తుతం ఉన్న డ్రోన్స్ని అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే 3D ప్రింటింగ్ చెప్పే క్రమంలో డ్రోన్స్ వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే ఈ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వితౌట్ అసెంబ్లీ సింగిల్ యూనిట్గా తయారు చేయడానికి ఈ 3D ప్రింటింగ్ చాలా దోహదపడుతుంది, మెటల్ డ్రోన్స్. అయితే డ్రోన్స్ అప్లికేషన్స్ మీరు చూశారు, డ్రగ్ డెలివరీ, మెడిసిన్ డెలివరీ, తర్వాత ఈవెన్ వారేట్లో కూడా మనం చూసాము, వారం 2 నెలలు కానీ చూస్తున్నాం మనం. దే ఆర్ యూజింగ్ ఓన్లీ డ్రోన్స్. సో ఫ్యూచర్ అంతా ఇప్పుడు డ్రోన్స్లో 2-3 రకాలు. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. సో ఈ ఇంటగ్రేషన్ ఆఫ్ మల్టీ డిసిప్లిన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్, సివిల్ అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనుకోండి, కన్స్ట్రక్షన్ కాకుండా ఓన్లీ మెకానికల్ అండ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న యూజ్ చేసిన డ్రోన్స్ కొన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉన్నది, ఏఐ. ఓకే, ఏఐ, జనరేటివ్ ఏఐ అండ్ ఆగ్మెంటెడ్ ఏఐ. సో ఈ ఏఐ ఎంబెడెడ్ ఇన్ డ్రోన్స్, ఆ డ్రోన్స్లో ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ బట్టి, డాటాను బట్టి ఏ డైరెక్షన్ మూవ్ కావాలి, ఎప్పుడు డెలివరీ చేయాలి ఆ మిషన్, అది ఇంటెలిజెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అంటే ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం. సో కాబట్టి డెఫినెట్గా ఫ్యూచరు రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ అండ్ ఏరోస్పేస్ చాలా ఉన్నాయండి. తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక మ్యారటైన్ డాక్యుమెంట్ తీసింది. అందులో రాబోయే కాలంలో ఒక 20 లక్షల జాబులు రావడానికి అవకాశం ఉంది, ఫ్రమ్ సముద్ర గర్భం నుంచి ఏరోస్పేస్ వరకు. సో ఒక విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అంటే టెక్నాలజీ దినదినాభివృద్ధి ఏ విధంగా చెందుతోందో మనం చూస్తూనే ఉన్నాం. జస్ట్ ఒక స్మార్ట్ టెక్నాలజీ, ఒక బటన్ నొక్కితే చాలు మనకు అన్ని అందుబాటులోకి వచ్చే విధంగా ప్రతిదీ అందుబాటులోకి వచ్చేస్తోంది. సో ఇందులో భాగంగా అనేక రంగాలు ఉన్నా కూడా సిఎస్సి మనకు కంప్యూటర్ సైన్స్ వరకే మన అందరి చూపు, నెక్స్ట్ జనరేషన్స్ చూపు కూడా అటువైపే వెళ్తోంది. కానీ ఇంకా ఇటువైపు చాలా ఉన్నాయి, ఇంకొక ఫేజ్ని చూడట్లేదు జనరేషన్, వాటి మీద కూడా ఒక కన్నేయాలి అని చెప్పి వాటి మీద అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది. మీరేమంటారు? అందుకనే మేము గవర్నమెంట్ తరఫున తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మరియు JNTU-H కుక్కటపల్లి హైదరాబాదు జాయింట్గా మొన్ననే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. ఏది TGFSET 2025 అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. దీంట్లో మేము ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రీ పర్సన్ పిలిపించాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఈ బయోటెక్నాలజీ, కెమికల్, అందరి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలిపించాము, ఇంక్లూడింగ్ సైంటిస్టులను, DRDO సైంటిస్టులను పిలిపించాము. ప్లస్ మేము కూడా ఉన్నాము, మన ఇది అకాడమిషియన్స్, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ప్రిన్సిపాల్స్. సో స్టేజ్ మీద కూర్చొని దాదాపు 800 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్ బ్రాంచెస్ యొక్క ప్రాధాన్యత, ఇప్పుడు ఎలా ఉన్న బ్రాంచ్ ఎలా ఎన్నుకోవాలి ఏంటని అదే కాకుండా కోర్ బ్రాంచెస్, ఏ కోర్ బ్రాంచ్కి ఏ సెక్టార్లో జాబ్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయనేది మొన్ననే వివరించాం. కోర్ బ్రాంచెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం సార్. కాలర్ ఉన్నారు, లక్ష్మీనారాయణ ఫ్రమ్ కొడంగల్. లక్ష్మీనారాయణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి సార్, మీ డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మళ్ళీ కొడంగల్ మాట్లాడుతున్నాం సార్. అదే మా పాపకి 23,000 ర్యాంక్ వచ్చింది. హలో, చెప్పండి, వింటున్నాం. అయితే మనకు ఫ్రీ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ లోపు ఉండాలి సార్? అంటే ఫ్రీ సీట్ కాదు, ఇక్కడ విషయం ఏంటంటే టోటల్ ఫీ రియంబర్స్మెంట్ కోసము 10,000 ర్యాంక్ లోపల ఉంటే ఇస్తారండి. మళ్ళీ దానికి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ లిమిటేషన్ ఉంది కదా, SC, ST, OBC అండ్ BC అండ్ EWS. ఆ లిమిట్లో ఇన్కమ్ లిమిట్ అయితే ఫిక్స్డే, బట్ ఎలిజిబిలిటీ ఏంటంటే 10,000 లోపల ర్యాంక్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. రైట్. కోర్ జాబ్స్ గురించి, కోర్సెస్ గురించి ఇందాక మీరు మాట్లాడుతున్నారు. వాటికి ఉన్న క్రేజ్ ఏ విధంగా ఉంది ఇప్పుడు? ఇంకా ఆ క్రేజ్ పెరుగుతుందంటారా? కంప్యూటర్ సైన్స్కి ఉన్నంతగా ఈ కోర్ జాబ్స్కి కూడా వస్తుందా? మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ తర్వాత మీకు ఏమనిపించింది? మన అవేర్నెస్ ప్రోగ్రాంలో చాలామంది ప్రశ్నలు ఎక్కువ సివిల్, బయోటెక్నాలజీ, కెమికల్ అండ్ మెకానికల్కి అడిగారు. ఏంటంటే ఈ సెక్టర్లో ఎలా ఉన్నాయి ప్రాస్పెక్ట్స్ ఫ్యూచర్లో.
సో చాలామంది అంటే కంప్యూటర్ సైన్స్ అడిగారు, కానీ కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఇంటర్ డిసిప్లినరీ. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది ఎక్కడైనా వాడచ్చు. ఇంకొక విషయం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే బీటెక్ ఏ డిగ్రీ చేసినా కూడా ఒకవేళ ఎంటెక్ చేయదలుచుకుంటే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఎలిజిబులే. సివిల్ చేసిన వాళ్ళు, మెకానికల్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ చేసినా కూడా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు. అదొక వెసులుబాటు ఉంది. ఇంకొకటి ఏంటంటే బీటెక్ చేసుకుంటూ మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు, అదొకటి. సో ఈ జాబ్ ప్రాస్పెక్ట్స్ ఈ కోర్ బ్రాంచెస్లో అన్నీ మన మంచి టాప్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించాం. సో ఏంటంటే మీరు అనవసరంగా అందరూ ఒక సైడ్ వెళ్తున్నప్పుడు మనం కూడా అటే వెళ్ళాలని అనుకోవద్దు. మీరు సప్లై డిమాండ్ తేడా ఉంది, బ్యాలెన్సింగ్ వేరే ఉంది. కాబట్టి ఈ కోర్ బ్రాంచెస్కును మన కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్కి, అలైడ్ బ్రాంచెస్కి వ్యత్యాసం చాలా పెరిగిపోయి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కోర్ బ్రాంచెస్ తప్పకుండా ఆఫర్ చేసుకోండి. ఆఫర్ చేయడం వల్ల, తీసుకోవడం వల్ల ఈ లాభాలు, ఈ జాబ్స్ అని చెప్పాము మనం. ఓకే, అంటే మైనర్ డిగ్రీ కూడా చేయడం వల్ల వాళ్ళకు వచ్చే ఉద్యోగ అవకాశాలు ఇంకా డబుల్ అవుతాయి అంటారా? ఇప్పుడు అందరూ ఇప్పుడు 100/100 కంప్యూటర్ సైన్స్ రాదు కాబట్టి కొంతమంది కోర్ 15,000 మంది దాకా కోర్ బ్రాంచెస్ తీసుకుంటున్నారు. ఆ 15,000 మంది కోర్ బ్రాంచెస్ తీసుకున్న విద్యార్థులు ఏంటంటే వాళ్ళు మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఇష్టం అనుకుంటేనే మైనర్ డిగ్రీ చేసుకోవచ్చు. సో మైనర్ డిగ్రీ చేయడం వల్ల వాళ్ళకు సాఫ్ట్వేర్ జాబ్స్ అవకాశాలు ఉన్నాయి, కోర్ కంపెనీ జాబ్స్ అవకాశాలు ఉన్నాయి. సో 2 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పటి పరిస్థితులను బట్టి ఏది జాబ్ ఏదైతే ఫస్ట్ ఏ జాబ్ వస్తుంది, ఇష్టమైన జాబ్ వస్తే ఇష్టమైన జాబ్, లేకుంటే నెక్స్ట్ ఆప్షన్ కూడా రెడీ ఉంటుందనే ఉద్దేశం. ఓకే, గద్వాల్ నుంచి కాలర్ ఉన్నారు సార్. భాస్కర్ గారు. హలో మేడం. సార్ ఉన్నారండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. చెప్పండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఇయర్ నుంచి క్రెడిట్ బేస్ సిస్టమ్ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా సార్ మీరు. సో మెకానికల్ తీసుకున్న వాళ్ళు కూడా కంప్యూటర్ కోర్స్ చేయొచ్చా సార్? క్రెడిట్ బేస్ అనేది ఎప్పుడో ఉందండి, ఇప్పుడు కొత్త కాదు. క్రెడిట్ బేస్డ్ అంటే చాయిస్ బేస్డ్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఉంది, 2017 నుంచి ఉంది. అయితే ఇప్పుడు మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే ఆల్రెడీ జేఎన్టీ ఉస్మానియాలో ఒక 2 ఇయర్స్ నుంచి ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే వేరే అఫిలియేటెడ్ కాలేజీలో కూడా ఇది పెట్టాలనేది ముఖ్య ఉద్దేశం. ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఒక 160 క్రెడిట్స్ అండి. అయితే దాంతోపాటు మీరు మైనర్ డిగ్రీ ప్రోగ్రాము కంప్యూటర్ సైన్స్లో ఒక 18 to 20 క్రెడిట్స్ కనుక తీసుకుంటే, కంప్లీట్ చేస్తే మీకు మెకానికల్ డిగ్రీతో పాటు మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ వస్తుంది. అలాగనే కంప్యూటర్ సైన్స్ చేసే విద్యార్థులు కూడా మెకానికల్ ఇంట్రెస్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 3D ప్రింటింగ్, రోబోటిక్స్, వాళ్ళకు కూడా ఒక 20 క్రెడిట్స్ ఎక్స్ట్రా, ఒక 160 బదులు 180 చేస్తే మేజర్ అండ్ మైనర్, మేజర్ కంప్యూటర్ సైన్స్, మైనర్ మెకానికల్ 3D ప్రింటింగ్, ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ క్రాస్ ఫ్లో ఇటు ఇంటర్ డిసిప్లినరీ మెకానికల్ వాళ్ళు ఇటు రావచ్చు, ఇటు వాళ్ళు అటు పోవచ్చు, ఏది మైనర్ డిగ్రీలో. అట్లనే లేదు నాకు మైనర్ డిగ్రీ కాదు, నా మెకానికల్ ఇంజనీర్ హానర్ డిగ్రీ కావాలనుకుంటాను. హానర్ డిగ్రీ కావాలంటే సేమ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్, మళ్ళీ 18 నుంచి 20 క్రెడిట్స్ కనుక వర్టికల్గా వెళ్తే మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్నే బీటెక్ మెకానికల్ విత్ హానర్స్ అని వస్తుంది, బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ హానర్స్ వస్తుంది. సో హానర్స్ అనేది విత్ ఇన్ ద డిపార్ట్మెంటు, మైనర్ అనేది వేరే డిపార్ట్మెంట్ అనమాట. ఓకే, కాలర్ గద్వాల్ నుంచి ఉన్నారండి. తిరుపతి గారు. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. యాక్చువల్ గా మా అబ్బాయికి ఎంసెట్ లో టీజీ ఎంసెట్ లో 9354 ర్యాంక్ వచ్చిందండి. ఓకే, ఇప్పుడు ఒక డైలమా ఉంది, వెదర్ ఈజ్ ఈ కెన్ గెట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని టాప్ 10 కాలేజెస్ ఆర్ నాట్ అనేది. మీకు ఇప్పుడు మా వెబ్సైట్లో phase 1, phase 2, phase 3 ఒక లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ డాటా పెట్టామండి. ఇది బ్రాంచ్ వైజు, కాలేజ్ వైజు, తర్వాత మేము ఈ జెండర్ వైజు, కేటగిరీ వైజ్ అంతా పెట్టాము. మీరు ఒక్కసారి చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. convener.ns.in ఒకటి, తర్వాత tgche.ns.in చూడండి మీరు ఒకసారి. రైట్, ఇంకా కోర్ జాబ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మళ్ళీ ఒకసారి మీరు నోటీస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది మనం చూస్తున్నాం, ఎన్ని కాల్స్ వచ్చాయో అన్ని కాల్స్లో కంప్యూటర్ సైన్స్కి ఎంత క్రేజ్ ఉందనేది మనం కాలర్స్ నోట్ మనం వింటూనే ఉన్నాం. సో మనం అనుకున్న మాట కాదు, ఇక్కడ ప్రూవ్ కూడా అవుతుంది కంప్యూటర్ సైన్స్కి చాలా క్రేజ్ ఉందనేది.
మిగతావి సివిల్ ఉంది, మెకానికల్ ఉంది, ఆటోమొబైల్ ఉంది, అనేక రంగాలు ఉన్నా కూడా ఇటు మాత్రం ఆ క్రేజ్ అనేది తగ్గట్లేదు. ఇన్ని సెక్టార్స్లో ఉద్యోగాలు ఉన్నాయి, ఇన్ని సెక్టార్స్కి మనుషులు కావాలి, పని చేయాలి, ప్రతి రంగంలో అందరూ ఉంటేనే మన డే లైఫ్ అనేది ఫినిష్ అవుతుంది. నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఒక్కటే పట్టుకొని కూర్చుంటే మనకు మిగతా సపోర్ట్ సిస్టమ్ అనేది ఫినిష్ అవ్వదు కదా. ప్రతి సెక్టార్లో ఉండాల్సిందే, అందరూ ఉండాల్సిందే. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అంటే వాళ్ళు ఓన్లీ జాబ్స్ వస్తాయి లేకపోతే అమెరికా వెళ్ళొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. రెండోది సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మొన్న కాశ్మీర్లో ఒక బ్రిడ్జ్ కట్టారు, ఒక అమ్మాయి ఐఏఎస్ బెంగళూరు ఒక ప్రొఫెసర్, ఎంత సాటిస్ఫాక్షన్ ఆమెకు. సో ఒక్కొక్కసారి శాలరీ కాదు, సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్. సో వీడు ఏదో కోర్ బ్రాంచెస్ చేస్తే చాలా కష్టపడాల్సి వస్తుందనే ఫీలింగ్లో ఉన్నారు అందరు. అన్ని బ్రాంచ్లో ఆటోమేషన్ జరుగుతుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉంది, కన్స్ట్రక్షన్ రంగం ఉంది. కన్స్ట్రక్షన్ రంగంలో ఓన్లీ బ్రెయినే పనిచేసేది. అక్కడ పోయి అది మోయాలి ఇది మోయాలని ఏం లేదు, అంతా ఆటోమేటిక్ అయిపోయింది. కావాల్సిందంటే ఇక్కడ తల్లిదండ్రులైనా పిల్లలైనా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ బాగా అవుతున్నారు. నా దగ్గర కూడా చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ మీకు ఎవరు చెప్పారు ఇది తీసుకోమనంటే మా ఫ్రెండ్. తల్లిదండ్రులకు స్టూడెంట్స్ చెప్తే వింటున్నారు, స్టూడెంట్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు కూడా. కొన్ని విషయాలలో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కాంట్రాక్టర్, నువ్వు సివిలేజ్ అయ్యి నెక్స్ట్ టైం ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు అనుకోండి, కొడుకులతో కూడా సివిల్ చేయించేసి కాంట్రాక్ట్ మన నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేయాలి కదా బాధ్యతలు, అట్లా అనుకుంటాను. బట్ అన్ని బ్రాంచ్లు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేదే రేపు పొద్దున 1000 జాబులు ఉన్నాయి అనుకోండి, 10,000 మంది బయటకు వచ్చినప్పుడు డెఫినెట్గా మిగతా 9,000 మంది రోడ్డు మీద పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థులు వేరే బ్రాంచ్కి వెళ్ళలేరు. అదే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ఈ క్రాస్లో లేదు, వన్ సైడే ఉంది. కాబట్టి అది కూడా వాళ్ళు గమనించాలి. సో వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే కోర్ బ్రాంచ్ తీసుకొని మైనర్ డిగ్రీ తీసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది, లేదంటే ఎంటెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇదంతా కాకుండా మరి దొరికినా ఒక సీటు దొరికినా కూడా ఏదైనా ఈసీ వదిలిపెట్టేసి ఏదో ప్రైవేట్ యూనివర్సిటీ అని ప్రైవేటు అంటే లక్షలు వెచ్చించి చేయడం అయితే అంత అడ్వైజబుల్ కాదు. అంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్ చూసే ప్రేక్షకులకి? ఇప్పుడు కాలర్ ఉండి మనం క్లోజ్ చేద్దాం కార్యక్రమాన్ని. సుల్తానా గారు చెప్పండి మేడం. మీరే చెప్పాలండి, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి మా అబ్బాయికి సంబంధించి? చెప్పమ్మా. మా అబ్బాయికి ఎంసెట్ లో సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చిందండి. 2 years బ్యాక్. ఓకే. అయితే ఆయనకు ఆ కోర్సు నచ్చకుండా థర్డ్ ఫేజ్ లో మళ్ళీ వేరే కాలేజ్ లో పెట్టాడు అబ్బాయి. చెప్పండి. తర్వాత ఈ కాలేజీలో సీటు ఆయనకు నచ్చకుండా అది తీసేశారు. అది మ్యామ్ ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ ఆయనకి నచ్చలేదు. సో సెకండ్ ఫేజ్ లో మొత్తం ఫీజు కట్టాం. ఓన్లీ 45,000 వాపస్ వచ్చింది, 90,000 వాళ్ళే తీసుకున్నారు. బట్ ఆయన బ్రదర్ సెకండ్ కాలేజ్ లోనే చదివాడు. ఇప్పుడు ఆ 90,000 వచ్చే ఛాన్స్ ఉందా సార్? ఇప్పుడు మీరు డేట్లు ఖచ్చితంగా ఫాలో కావాలండి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మీరు రిపోర్ట్ చేయాలి కదా. రిపోర్ట్ చేసినప్పుడు ఫీజు కడతారు. ఆ ఫీజు కడితే మీరు ఒక టైం ఇస్తారు. ఆ టైం లోపల కన్నా క్యాన్సిల్ చేసుకుంటే ఒక 1000 రూపాయలే కట్ చేసుకొని మిగతా ఇస్తారు. కానీ ఆ టైము లోపల కాకుండా ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి కౌన్సిలింగ్ క్లోజ్ అయితే అది ఇవ్వరండి అమౌంట్. ఆ డేట్లు ఫాలో కాండి. మీకు డీటెయిల్ షెడ్యూల్ ఇస్తారు, అంతకుముందు కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్ షెడ్యూల్ ప్రకారం ఫాలో అయితే మీకు ఇస్తారు. ఓకే. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి, సంధ్య గారు. హలో హలో సంధ్య గారు, మీ కాల్ కనెక్ట్ అయింది. సార్ ఉన్నారండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్ మా పాపకి ఇయర్ ఎంసెట్ లో 17,000 వచ్చాయి సార్. ఓకే. 17,000. అవును సార్. ఓకే. తనకి ఎంసెట్ లో ఫార్మసీ సైడ్ వెళ్ళొచ్చా సార్? తను ఫార్మసీ సైడ్ వెళ్ళొచ్చండి మంచిగా. ఇప్పుడు అది సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ అంత తర్వాత అది ఉంటుంది, తప్పకుండా వెళ్ళొచ్చు. ఇందులో ఉన్నాయా సార్? ఉస్మానియా గాంధీలో సార్ ఏమైనా ఛాన్స్ ఉన్నాయా సార్?
అంటే ఉస్మానియాలో లేదండి, జేఎన్టీలో ఉన్నది. అదే అంటే వీళ్ళకి వచ్చే ర్యాంక్స్ని బట్టి ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనే దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు తల్లిదండ్రులు కూడా. అవును పెడుతున్నారు. అదే ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు బాగానే. అవును, ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే కాలేజెస్ గురించి కూడా మళ్ళీ ఒకసారి నోట్స్ చేయండి సార్. ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధమైన సీట్ వస్తుంది వీళ్ళకి, ఎట్లా అనేది ఆ ఎక్సర్సైజ్ అనేది కొంచెం ముందు చేయాల్సిందే కదా. తప్పకుండా చేయాలి. ఆ ర్యాంక్ కి సంబంధించి కాలేజ్ ఏంటి, బ్రాంచ్ ఏంటి, ఆ బ్రాంచ్ లో వాళ్ళకి ఇష్టమైన బ్రాంచ్ అయినా లేదు సెకండ్ కౌన్సిలింగ్ ఏమైనా వెళ్ళాలా, అసలు వాళ్ళు కట్టే ఫీజు, ఇవన్నీ కూడా చాలా మ్యాటర్స్ కదా. అవును. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్నే వెరీ క్రూషియల్ అనమాట. చాలా ఒక వారం, ఒక 4-5 రోజుల మినిమం దాని మీద టైం వెచ్చించి పేరెంట్స్ స్టూడెంట్ కూర్చొని రాసి పెట్టుకోవాలి మొత్తం. ఇది లాస్ట్ ఇయర్ డాటా ఉంది మన దగ్గర, వెబ్సైట్లో ఉంది. ఆ లాస్ట్ ఇయర్ డాటా ఒక ఐడియా రావడానికి ఉంది కాబట్టి ఆ లాస్ట్ ఇయర్ డాటా ప్రకారం ఒక డ్రాఫ్ట్ నోట్ ఒక బుక్లో రాసి పెట్టుకోండి, ఒక పేపర్ మీద రాసుకొని ఆప్షన్స్ అవి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏది వెబ్ ట్రాన్స్ఫర్ చేసినాక లాక్ చేయాల్సి వస్తుంది. అంటే సేవ్ చేసి ఎగ్జిట్ అయ్యేదాకా మార్చుకుండవచ్చు. ఎప్పుడైతే వెబ్సైట్ కౌన్సిలింగ్ డేటు లాకింగ్ టైం ఉంటుంది కదా, ఆ లాకింగ్ దాకా ఎడిట్ చేసుకుంటూనే ఉండొచ్చు. కావాల్సింది దానికన్నా ముందు ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ర్యాంక్ ప్రకారం ఏ కాలేజ్ మనకు వచ్చే కాలేజీలలో మంచి కాలేజ్ ఏంటి, మంచి కాలేజ్ ఎలా అంటే ఎక్కడ తెలుసుకోవాలి, వీళ్ళు రావాలి, లేకుంటే వెబ్సైట్ అని చూడాలి. వాళ్ళ యొక్క కాలేజ్ యొక్క వెబ్సైటు చూసి ప్లేస్మెంట్స్ రికార్డు, ఫ్యాకల్టీ, ఫిల్టరేషన్ సార్ట్ అవుట్ అంతా వీళ్ళే చేసుకోవాలి. వీళ్ళు మొత్తం ఫిల్అప్ చేసుకోవాలి. కాలేజ్ ఏంటంటే ఎక్కువ కాలేజీ పెట్టుకోవాలి. రాని కాలేజీలు అంటే టాప్ కాలేజీలు వీళ్ళ ర్యాంక్ ప్రకారం రావు, కానీ ఛాన్స్ ఉండొచ్చు ఫ్యూచర్లో. అంటే లాస్ట్ టైంకి ఈ టైంకి తేడా ఉంటుంది కాబట్టి కొంచెం మంచి కాలేజీలే ఫస్ట్ పెట్టుకోవాలి. రాని కాలేజీలు, రాని బ్రాంచ్లు ముందుకు పెట్టుకోవాలి, వచ్చే వాటికి వెనక పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే ఆ ర్యాంక్ ప్రకారం లాస్ట్ ఇయర్ వీళ్ళ కేటగిరీ ప్రకారం అది మ్యాచ్ చేసుకుంటూ వచ్చేసి ఎక్కడ ఒక దగ్గర ల్యాండ్ అయిపోతుంది. కాబట్టి ఏ బ్రాంచ్ అయితే రాదో, ఏ కాలేజ్ అయితే రాదో అవి ముందుగా టాప్లో పెట్టుకోవాలి. కాలేజీలో పెట్టుకున్నప్పుడు కాలేజీ మొత్తం పెట్టుకోవద్దు, బ్రాంచెస్ ఒక బ్రాంచ్ పెట్టుకోవాలి. కాలేజీలో ఇష్టమైన బ్రాంచ్ పెట్టుకోవాలి. ఒక కాలేజ్ ఒక బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్ అంటే ఒక 20 కాలేజీలో కంప్యూటర్ సైన్స్ పెట్టుకోవాలి. కానీ మరీ కంప్యూటర్ సైన్స్ కావాలి కదా అని ఒక 170 కాలేజ్ 160 కాలేజ్ ఎక్కడో పెట్టుకున్నప్పుడు అక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి అయిన తర్వాత మళ్ళీ అలాట్మెంట్ ఇష్టం లేకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు. ఫీజు పే అవసరం లేదు అండ్ రిపోర్ట్ చేయని అవసరం లేదు. ఇష్టం ఉంది కదా అని చెప్పేసి ఎక్కడో ఉన్న కాలేజ్లో చేరి చదివేసి మళ్ళీ ఉద్యోగం రాలేదు, ఫ్యాకల్టీ ఉందా లేదా, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఆ కాలేజీలో అనే విషయాలు తెలియకుండా ఆప్షన్స్ పెట్టేసి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. సో అలాంటప్పుడు ఏంటంటే సెకండ్ ఫేజ్కి ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడు షిఫ్ట్ కావచ్చు. కాల్స్ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఏమైందంటే సీట్లు అవైలబుల్ ఉంటేనే మనకు అలాట్ అవుతుంది. సీట్లు ఒక్కోసారి ఉండకపోవచ్చు. అందుకనే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫీజు పే చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఒక కాలేజీలో 90,000 కట్టిండ్రు, ఆ 90,000 ఫీజు కట్టారు. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 1,30,000 అనుకున్నారు ఎగ్జాంపుల్. ఆ డిఫరెన్స్ అమౌంట్ కట్టాలి, మిగతా అంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆడికాడికి. ఒకవేళ తక్కువ బ్రాంచ్ తక్కువ ఫీజు గల కాలేజీ ఫస్ట్ జాయిన్ అయిపోయి ఎక్కువ ఫీజు సెకండ్ ఫేజ్లో వస్తే ఆ డిఫరెన్స్ అమౌంట్ మనం కట్టాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఒకవేళ మనకు రిటర్న్ వస్తుంది అమౌంట్. ఒకవేళ మనం ఎక్కువ కట్టినాం తక్కువ కాలేజ్ వచ్చింది అనుకోండి, అమౌంట్ కూడా ఆఫ్టర్ 1 month 2 months డీడీ ద్వారా మనకు రిటర్న్ వచ్చేస్తుంది. కానీ ఇందాక మీరు అంటున్నారుగా ఆ డేట్స్ అనేది ఖచ్చితంగా ఆ డేట్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్లో ఫ్లాష్ ఉంటుంది, ఫ్లాష్ పెడతాము. సో ఆ డేట్లు అనేది కాకపోతే ఏంటంటే రీఎంబర్స్మెంట్ రాదు. ఇది ఫీజు పే చేసిన వాళ్ళు కొంతమంది ఉంటాయి. ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటేనేమో 0 ఫీజు వస్తుంది ఫీ రీఎంబర్స్మెంట్. కానీ ఫీ రీఎంబర్స్మెంట్ లేని వాళ్ళకి ఫీ కట్టాలి కాబట్టి ఆ డేట్లు మెన్షన్ ఉంటే ఆ డేట్ ఫాలో అయితే 100% ఫీజు రావడానికి ఛాన్స్ ఉంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది ఎప్సెట్ కౌన్సిలింగ్, ఇంజనీరింగ్లో ఉన్న బ్రాంచెస్, వాటి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసాట్.